ఆ గ్రామం సముద్రం మీదే బతుకుతుంది. సముద్రమిస్తే అన్నం, తీసుకుంటే జీవితం. గ్రామం పేరు సూర్యపేట తీరము. ప్రతి ఉదయం సూర్యుడు కనిపించేలోపే పడవలు నీళ్లలోకి వెళ్తాయి. అలల శబ్దమే అక్కడి అలారం. రాఘవ వయస్సు 45. ముఖం మీద ఉప్పుగీతలు, కళ్లల్లో అలల అనుభవం. అతడు పెద్ద వేటగాడు కాదు, కాని సముద్రాన్ని గౌరవించేవాడు. తన కొడుకు నవీన్ని పడవమీదకి రానివ్వడు. చదువు నీవేట అని అతడితో అంటుంటాడు. ఆ రోజు ఉదయం సముద్రం నిశ్శబ్దంగా ఉంది. చాలా నిశ్శబ్దంగా. పాతాళం కూడా ఇంత నిశ్శబ్దంగా ఉండదేమో. రాఘవకి అది నచ్చలేదు. కాని వేటకి వెళ్లాల్సిందే. పడవలో ముగ్గురు మాత్రమే ప్రయాణించవచ్చు. రాఘవ, అతని స్నేహితుడు భాష, యువకుడు కుమార్. కుమార్ తొలిసారి దూరంగా వేటకి వెళ్తున్నాడు. భయం అతని కళ్లలో కనిపిస్తోంది. మధ్యాహ్నం దాటాక గాలి మారింది. అలలు పెరిగాయి. భాష తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు. కాని అప్పటికే వల నిండింది. కుమార్ ఇంకొద్దిగా అన్నాడు. రాఘవ మౌనంగా ఉన్నాడు. ఒక్కసారిగా పెద్ద అల పడవమీద కొట్టింది. పడవ ఊగింది. కుమార్ కాలు జారి సముద్రంలో పడిపోయాడు. అలలు అతన్ని దూరంగా తీసుకెళ్లాయి. భాష పెద్దగా అరిచాడు, వాళ్ళ వదిలెయ్యాలి అని. అది వారి జీవిత సంపాదన. రాఘవ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వాళ్ళ కత్తిరించాడు. పడవ తేలికైంది. రాఘవ నీళ్లలోకి దూకాడు. అలలు తన్నాయి. శ్వాస ఆగిపోయినట్టయింది. కాని అతడు వదలలేదు. చివరికి కుమార్ చెయ్యి అందుకున్నాడు. పడవ దగ్గరకు లాగారు. పడవ తిరిగి వచ్చింది. కుమార్ బ్రతికాడు. కాని ఆ రోజు సముద్రం ఒక అలను తీసుకెళ్ళింది. రాఘవ కుడిచేతికి గాయమైంది. ఇక అతడు సముద్రం మీద చేపల వేటకు వెళ్లడానికి కుదరదు. గ్రామం మొత్తం తీరానికి వచ్చింది. కుమార్ తల్లి రాఘవ కాళ్లమీద పడింది. నా కొడుకు కోసం మీ చేతికి గాయమయ్యింది అని రాఘవ నవ్వాడు. చేయి కాదు, వృత్తి మాత్రమే అన్నాడు. రాఘవ ఇక వేటకి వెళ్లడు. కాని పిల్లలకు సముద్రం గురించి పాఠాలు చెప్పసాగాడు. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వద్దు, ఎలా వినాలి. నవీన్ అడిగాడు, నాన్నా, బాధగా లేదా అని. అప్పుడు రాఘవ, సముద్రం నాకు చాలా ఇచ్చింది. ఒకరోజు నేను కూడా ఇవ్వాలి కదా అన్నాడు. సూర్యపేట తీరంలో అలలు ఇంకా వస్తాయి. కాని ఒక మాట అక్కడ మిగిలింది. వల తిరిగి కట్టొచ్చు, ప్రాణం తిరిగి రాదు అని. వృత్తికన్నా జీవితం ముఖ్యం. నిజమైన ధైర్యం త్యాగంలో ఉంటుంది. మనిషి విలువ పనిలో కాదు, నిర్ణయంలో ఉంటుంది.